అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 3వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడడం. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు. అదేవిధంగా శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక సమయాలలో బుద్ధిబలంతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన అధికారులతో కాస్త జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయంలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలక విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి సహాయం లభిస్తుంది. బంధువులతో పరపచ్చాల తొలగడం. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడడం. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ధనపరంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందడం. వ్యాపారంలో సమస్యల నుంచి అధిగమిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడడం. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో చర్చలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడడం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణపై అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు.
చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందినం. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ప్రారంభించబోయే పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. సంపదను వృద్ధి చేసే క్రమంలో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఆత్మీయ సహకారం లభిస్తుంది. అదృష్టవంతులనే చెప్పవచ్చు. సిరి సంపదలు పెరిగిన కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.